ప్రేమ అవసరాలని బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి కలుగుతుంది. ప్రపంచ చరిత్రలో ఎన్నో ప్రేమ కథల్ని, ఎన్నో ప్రేమ చిహ్నాల్ని మనము చూసాము. అయితే మనుషుల యొక్క ప్రేమ అవసరము తీరాక ప్రేమించడము మానేస్తారు. అదేవిధంగా ప్రేమ చిహ్నాలు కూడా కనుమరుగైపోవడము మనము చూస్తాము. అయితే సమస్త జ్ఞానమునకు మించిన యేసయ్య ప్రేమను మనమందరము పొందుకోవాలి. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలోని మనుషులు తమ యొక్క అవసరములు తీరాక వారు మన చెయ్యి వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ మనలని మరణము నుండి, జీవము నుండి, దుఃఖము నుండి, కష్టము నుండి, నష్టము నుండి, వేదన నుండి, ఈ లోకములో ఆయన యొక్క ప్రేమ నుండి వేరు చేయనది ఏదీ లేదు. కాబట్టి ఆ ప్రేమను మనమందరము పొందుకోవాలి. మీరందరూ ఆ ప్రేమను పొందుకుందురుగాక.